హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండ్ బిహైండ్ సైన్స్. మనందరికీ ఒక కోరిక, ఎప్పటికీ ఆరోగ్యంగా యంగ్గా ఉండాలి. ఇప్పుడు సైన్స్ అదే వాగ్దానం చేస్తుంది, ఒక లాంగివిటీ పిల్ రూపంలో. ర్యాపెమైసిన్, ఎన్ఎంఎన్ ఇవి నిజంగా ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయగలవా? ఈ వీడియోలో మనం ఈ మెడిసిన్ వెనుక ఉన్న సైన్స్ని, రియాలిటీని, ఫ్యూచర్ని తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం 2 ప్రముఖ లాంగివిటీ కాంపౌండ్స్ ట్రెండ్లో ఉన్నాయి. ఒకటి ర్యాపెమైసిన్, ఇది ఒక ఇమ్యూన్ సప్రెసింగ్ డ్రగ్. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత రిజెక్షన్ని తగ్గించేందుకు వాడతారు. ఇప్పుడు యాంటీ ఏజింగ్లో యూస్ చేస్తున్నారంటే ఆశ్చర్యకరం. రెండవది ఎన్ఎంఎన్, నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్. ఇది వైటమిన్ B3 ఫ్యామిలీలోని ఒక కాంపౌండ్. ఇది NAD+ అనే ఇంపార్టెంట్ మాలిక్యూల్ని పెంచుతుంది. ఎనర్జీ మెటబాలిజంలో కీలక పాత్ర వహిస్తోంది. వీటిని లాంగివిటీ పిల్స్గా పిలుస్తారు, ఎందుకంటే ఇవి ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయగలవని కొన్ని స్టడీస్ సూచిస్తున్నాయి. సాధారణంగా వయసు పెరగడం వల్ల మనలో జరిగే మేజర్ ప్రాబ్లమ్స్: ఎనర్జీ తక్కువగా ఉంటుంది, కాగ్నిటివ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది, సెల్యులర్ డ్యామేజ్ జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ర్యాపెమైసిన్ టార్గెట్ చేసేది mTOR పాత్వే అనే ఒక బయోలాజికల్ ప్రాసెస్. ఇది మన బాడీలో సెల్ గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజంకి కీలకం. mTORని సైలెంట్ చేస్తే ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుందని యానిమల్ స్టడీస్ చెప్తున్నాయి. ఎన్ఎంఎన్తో NAD+ లెవెల్స్ పెరుగుతాయి. ఇది DNA రిపేర్, మైటోకాండ్రియల్ ఫంక్షన్కి అవసరం. వయసు పెరిగే కొద్దీ NAD+ తగ్గుతుంది, కాబట్టి NMN సప్లిమెంట్ తీసుకుంటే ఏజింగ్ సైన్స్ తగ్గుతాయని నమ్మకం. ర్యాపెమైసిన్ 1970 నుండి మెడికల్ ఫీల్డ్లో వాడుతున్నారు. ఇప్పటికే ఇది FDA అప్రూవ్డ్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. కానీ యాంటీ ఏజింగ్ కోసం అయితే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. NMN పైన హ్యూమన్ ట్రయల్స్కి కొత్తగా జరుగుతున్నాయి. 2019లో మొదలైన కొన్ని జాపనీస్ స్టడీస్ ద్వారా NMN సురక్షితమని భావిస్తున్నారు. అంటే వయసు తగ్గించడానికి వీటి ప్రయోగాలు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయి. USA, జపాన్, చైనా, యూరప్ వంటి దేశాల్లో యూనివర్సిటీ లెవెల్ ల్యాబ్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో డాక్టర్ డేవిడ్ సిన్క్లేర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త NMN పై పలు పరిశోధనలు, హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. FDA ఇంకా ఈ పిల్స్ని ఏజింగ్ కోసం అప్రూవ్ చేయలేదు, కానీ క్లినికల్ ట్రయల్స్ మాత్రం ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. పిల్స్ని ఎవరు వాడతారు? సాధారణ ప్రజల కంటే ఎక్కువగా బయోహ్యాకర్స్, యాంటీ ఏజింగ్ ఎంతూసియాసిస్ట్స్, లాంగివిటీ రీసెర్చర్స్, సెలబ్రిటీస్ కూడా వీటిని వాడుతున్నట్లు వార్తలు ఉన్నాయి. డాక్టర్ డేవిడ్ సిన్క్లేర్ కూడా తాను NMN తీసుకుంటానని పబ్లిక్గా చెప్పారు. అయితే ఇవి OTCగా, ఓవర్ ది కౌంటర్ సప్లిమెంట్స్ అవైలబుల్ అయినా డాక్టర్ గైడెన్స్ లేకుండా తీసుకోవడం సరైంది కాదు. ఇవి మన శరీరంలో ఎలా పనిచేస్తాయి? ర్యాపెమైసిన్ మెకానిస్టిక్ టార్గెట్ ఆఫ్ ర్యాపెమైసిన్ సింపుల్గా mTOR పాత్వేని స్లో చేస్తుంది, సెల్ డివిజన్ తగ్గుతుంది, ఏజింగ్ ప్రాసెస్ డిజలరేట్ అవుతుంది. NMN ఇట్ బూస్ట్స్ NAD+, బెటర్ ఎనర్జీ ప్రొడక్షన్, DNA రిపేర్, యంగర్ సెల్యులర్ ఫంక్షన్. ఇది డైరెక్ట్గా ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయలేకపోయినా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ని మాయం చేయడం ద్వారా లైఫ్ స్పాన్, హెల్త్ స్పాన్ రెండింటినీ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. అయితే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ స్టెబిలిటీ ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా స్పష్టత లేదు, కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లాంగివిటీ పిల్స్ నిజంగా మెరాకిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది అవేర్నెస్, పేషెన్స్ అండ్ సైన్స్ మీద నమ్మకం. మీరు ర్యాపెమైసిన్ లేదా NMN గురించి విన్నారా? మీరు వాటిని తీసుకునే ఆలోచనలో ఉన్నారా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని ఒక సైన్స్ లవర్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లాంగివిటీ అండ్ సైన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ట్రెండ్ బిహైండ్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.